జిల్లా పరిషత్ హైస్కూల్ దర్గా మిటర్ నందు స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కులు పైన వచ్చినటువంటి విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. 19 మంది విద్యార్థులకు ఒక ఊరి 5,000 రూపాయలకు చొప్పున 95,000 ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు, స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు, నరసింహస్వామి కొండ ఈవో, శ్రీ గోపి, డాక్టర్ యుగంధర్ హరినాథ్ రెడ్డి ఎంఈఓ, మురళి ప్రధానోపాధ్యాయులు, కృష్ణారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పందన ఫౌండేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పూర్వ విద్యార్థి శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు గారు స్పందన ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అమెరికా నుంచి నెల్లూరుకి రావటం, తను చదువుకున్న స్కూలు డెవలప్ చేయాలా, స్కూల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా సహాయం చేయాలా అని చెప్పేసి 2007 నుంచి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు గారు. ఇదే స్కూల్లో చదువుకొని గత 23 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ని మర్చిపోకుండా, తను పెరిగిన ఊరిని మర్చిపోకుండా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మర్చిపోకుండా తను సహాయం చేస్తూ స్కూల్లో ఉన్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలు, స్కూల్కి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా, ఎటువంటి సేవా కార్యక్రమాలు కావాలన్నా కూడా ముందుండి నేను చేస్తానని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయన నెల్లూరుకు రావడం, స్కూల్కి రావడం, ఈ స్కూల్లో ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతిలో 500 మార్కులు పై వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. ఇదే స్కాలర్షిప్ మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి అనుకున్నాము. కానీ ఇప్పుడు 500 మార్కులు వచ్చిన పైన వచ్చిన పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇలాగే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది. గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ 2 స్కూళ్ళకి కలిపి కూడా ఈ సంవత్సరం మేము 42 మంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సంవత్సరం పెరిగినా కూడా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా కాదనకుండా పిల్లలందరికీ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఈ సంవత్సరం 2,10,000 రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే దీంట్లో డబ్బులు అనేది ముఖ్యం కాదు, సేవాభావం చూడాలా, వాళ్ళని పిల్లల్ని ఇంకా డెవలప్ చేసేదానికి తను నిత్యం చేస్తుంటాడు. తర్వాత మాటలు తక్కువ పని ఎక్కువ అనే దానికి ముఖ్య సూత్రం శ్రీ నిడమానూరు నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అటువంటి మిత్రుడు నాకు దొరకటం పూర్వజన్మ అదృష్టంగా నేను భావిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ స్పందన ఫౌండేషన్ స్థాపించి 23 సంవత్సరాల నుంచి నిడమానూరు నాగేశ్వరరావు గారు నా ఊరు, నేను పుట్టిన ఊరు, నా దేశం అని ఆయన ఇతర దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ సంపాదించి నా దేశానికి, నా ఊరికి, నా స్కూల్కి ఇవ్వాలే ఉద్దేశంతో స్పందన ఫౌండేషన్ 23 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఒకప్పుడు స్కూల్స్కి అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు అప్పుడంతా సిమెంట్ బళ్ళు ఉండేవి. కానీ నాగేశ్వరరావు గారు చూసి దానికి బల్లలు ఏర్పాటు చేసి, అంటే సిమెంట్ బళ్ళు కాకుండా మామూలు చెక్క బల్లలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా స్కూల్స్కి యూనిఫామ్స్, బ్యాగ్స్ మేము 10 సంవత్సరాలు చూస్తున్నాము. వారి ఆశయము అందరూ సంతోషంగా ఉండబోతున్నా. నేను ఈ ఊరిలో ఎంతో కష్టపడాలి కాబట్టి అందరూ వాటి ఉద్దేశంతో ఇప్పుడు చూస్తున్న సమాజంలో తల్లిదండ్రులు చూడటంలో, అన్నదమ్ములు చూడటంలో ఎంతసేపు డబ్బు ఉంటుంది. కానీ ఆ దేశం వెళ్ళినా కూడా ఆ దేశంలో గుర్తుపెట్టిన నాగేశ్వరరావుని మరీ అభిస్తాను. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంతో తెలుసు, ఎంతమంది మరి వాళ్ళందరికీ ఈరోజు స్కాలర్షిప్ ఇస్తూ వారు చెప్పారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో చేస్తారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇంకా 10 స్కూల్స్ ఇస్తారు. కాబట్టి వారికి మన రాముడికి లక్ష్మీరెడ్డితో మన సురేంద్రబాబు గారు అలాగే దగ్గరుండి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళు అభిస్కూల్ దీంట్లో ముఖ్య అతిథిగా మన ఈఓ గారు, గోపి గారు, అలాగే ఎంఈఓ గారు, అన్నారెడ్డి గారు, అందరూ కూడా కృష్ణారెడ్డి గారు హెడ్మాస్టర్ అందరూ పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదనలో కొంత సేవ చేయండి, సమాజాన్ని కాపాడండి. దానికి ఆదర్శం నిడమానూరు నాగేశ్వరరావు గారు. మా అందరూ కూడా
వారు ఆదర్శం కాబట్టి వారు కుటుంబం సంతోషంగా ఆ శివరాశితో పోవాలని కోరుకుంటారు. ఈరోజు స్పందన ఫౌండేషన్ తరఫున జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గామిట్ట బాయ్స్ హై స్కూల్లోను గర్ల్స్ హై స్కూల్లోను యాక్చువల్గా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 42 మంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రతిభావంతులైన పేద విద్యార్థులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం గత 20 సంవత్సరాలుగా ఈ 2 స్కూల్స్లోనూ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి నెల్లూరు జిల్లాలో టౌన్లో ఉన్న 19 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మనకు మంచిగా ఇక్కడ లోకల్గా వాలంటీర్స్ అంటే మేమంతా యూఎస్లో ఉంటాం కాబట్టి ఇక్కడ లోకల్గా కొంతమంది వాలంటీర్స్ సమకూరితే 19 స్కూల్స్లో ఈ స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం.